కానీ లేదంటే ఒక స్టూడెంట్కి ఒక స్కూల్ స్టూడెంట్కి ఏదైనా స్పాన్సర్ చేసిన చరిత్రలు ఏమన్నా ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చూడండి సార్. మీరు స్పాన్సర్ చేస్తే ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే డాక్టర్లు ఇంజనీర్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని చూడండి సార్. మీరు ఏదైనా ఒక చారిటీ ఇన్స్టిట్యూషన్ పెట్టేసి ఏదైనా స్కూల్స్ కాలేజ్ కట్టించే చరిత్రలు చూడండి సార్. నువ్వు 100 కోట్లు పెట్టేసి నువ్వు సినిమాలు తీసేసి నువ్వు లాభం పొందాం అనుకొని మళ్ళీ ప్రజల మీద నువ్వు తప్పు పట్టాల్సిన వాళ్ళని దోషులు చేయాల్సిన అవసరం నీకేమున్నది? మీరు ఈరోజు మాట్లాడుకొస్తున్నారు ఓ పెద్ద ఒక ట్రైలర్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాడని చెప్పేసి. ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ దిస్ ఫోరం టు Rajamouli or Chiranjeevi or Nagarjuna, whosoever it is there any charity institutions that you are doing? నీకు ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఈరోజు నీ కొడుకులో నీకుపోతే నీ మనమల్లో నీకు అల్లుల్లో అందరు కూడా సినిమా ఇండస్ట్రీని ఏరుతున్నారు కదా. మరి ఈ ప్రజల డబ్బులు తీసుకొని మీరు ఇంత రిచ్ అవుతున్న మీరు ఏ ఒక చోట ఒక హాస్పిటల్ కట్టి ఏదైనా చారిటీ చేసిన దాఖలాలు ఎంత మట్టుకున్నాయి? పబ్లిక్ మీరు చేస్తున్న బెనిఫిట్స్ ఎంత మట్టుకు ఉన్నాయి? ఈరోజు పిల్లలకు మీరు సినిమాలు చూసేసేసి వాళ్ళని కత్తులు పట్టుకొని ఎట్లా తిరగాలి, ఎట్లా చంపాలి, ఎట్లా నరకాలి, ఒక ఆడది ఇంకొక మగోని ఎట్లా ప్రేమించాలి, ఓ మగోడు ఇంకొక ఆడపిల్లని ఎట్లా ప్రేమించాలి, ఎవరు ఎట్లా చీట్ చేయాలి, ఎవరిని ఎట్లా టీజ్ చేయాలి, ఇవి నేర్పిస్తున్నారు తప్ప మరి మీకు వస్తున్న రెవెన్యూతోని సొసైటీకి కానీ సిస్టమ్ కానీ మీరేదైనా బెనిఫిట్ చేసినారా? ఒక రాజమౌళి ఒక సినిమా తీయడమే ఒక పెద్ద ట్రాన్సాక్షన్గా చెప్తున్నారు. అంటే ట్యాక్సీలు కడుతున్నాము అని చెప్తున్నారు కదా. ట్యాక్సీలు నష్టపోతూ కడుతున్నారా? నువ్వు కడుతున్న ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఎవరి మనీ అది దేశే. ఇప్పుడు మా వంతుగా మేము ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. చిన్నపిల్లలు చెప్పండి, పల్లెటూరులోకి ఎవరైనా చదువురాను చెప్పండి. ఇట్స్ ఫర్ గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా. ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారు? మీ ట్యాక్స్లు గవర్నమెంట్ కట్టేసుకుంటే ఎవరు పబ్లిక్ డబ్బే కదా. పబ్లిక్ నువ్వు మిస్గైడ్ చేసేసి రేట్లు పెంచేసి మేము ఏదో ట్యాక్సులు కడుతున్నా అని చెప్పి నువ్వు డబ్బా కొట్టుకుంటే తిరిగితే నమ్మడానికి పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇవాళ తిరగబడ్డారు ఎందుకు? పూర్తి సినిమా ఇండస్ట్రీకి ఈరోజు జనాలు ఎందుకు తిరగబడ్డారు సార్? చిన్నపిల్లలు చెప్తే నమ్ముతారు వాళ్ళు, నిజమే కావచ్చు అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ కి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటారా? అసలు అవసరం అంటే నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు నువ్వు ఒక విత్తనం నాటి చెట్టు మీద మొత్తం చెట్టు మొలిసిన తర్వాత మొత్తం ఫలాలు కోసుకొని తినాలన్న యాటిట్యూడ్తో వీళ్ళు సినిమాలు తీస్తున్నారు తప్ప వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ గివింగ్ టు ద పబ్లిక్? నువ్వు ఏదో మీరు ఇదివరకు ఏదో సినిమా అన్నారు, నేను కూడా చూసిన మహేష్ బాబు అనుకుంటా ఇంతకు ముందు టీజర్ ట్రైలర్ మహేష్ బాబు రాజమౌళి కొత్త సినిమా పెద్ద చేసేసి చేసిన. వాట్ ఈస్ దట్ యు ఆర్ గివెన్, వాట్ ఈస్ ద మెసేజ్ పీపుల్ హెస్ గాట్, వాట్ ఈస్ ద బెనిఫిట్ పీపుల్ హెస్ గాట్ విత్ దట్ యు టెల్ మీ. మీరు ఇప్పుడు తీసిన ఒక టీజర్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి టీజర్ రిలీజ్ చేసిన లేదంటే సినిమా ఓపెన్ చేసిన ఆ క్షణానికి ఆ నిమిషాలు నీ కళ్ళకు ఆహ్లాదపరిచే ఈవెంట్సే లేకపోతే అదే తప్ప నిజంగా అదొక నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చిందా? చలో ఐ అగ్రీ విత్ బాహుబలి సినిమా, చలో అదొక మెసేజ్ ఇచ్చింది. మీరన్న ఠాగూర్ సినిమా అదొక మెసేజ్ ఇచ్చింది. నిజంగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, రియల్లీ ఐ అప్రిషియేట్. మేము అందరం కూడా చూస్తాం, అందరూ కూడా చూస్తారు. బట్ వెన్ యు ఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్, ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో నువ్వు పెంచుతున్న రేట్లు ఏవైతున్నాయో అది రీచ్ కానప్పుడు పబ్లిక్ ఎమోషన్ నువ్వు డ్రాగ్ చేసేసి వాళ్ళని టైట్ చేసేసి సినిమాలకు తీసుకెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రాణాలు పోయేసి తొక్కిసలాటలు ప్రాణాలు పోయే సందర్భాలు కూడా మనం చూసినాం. ఇదే టీవీలో ఇంటర్వ్యూలు మనం చేసినాం, ఇదే ఛానల్లో చేసినాం. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చింది చూడండి. ఇండస్ట్రీ పూర్తిగా సర్ప్రైజ్ చేసేసి ఇండస్ట్రీ మొత్తం డైల్యూట్ అయ్యే పరిస్థితికి ఈరోజు సినిమాలు కూడా ఎవరైనా చూడాలంటే కూడా చీ అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు ఈరోజు సినిమా నటులు. అంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో ఒకసారి మనం లీగల్ టర్మ్స్ మాట్లాడదాం. అంటే ఏం జరగబోతుంది అసలు ఈ విషయంలో? ఏం కేసులు ఉంటాయి, ఏమి శిక్ష పడే అవకాశం ఉంది? నేను అంటే యాజ్ పర్ ది లీగల్గా ఎప్పుడైతే రవి అరెస్ట్ అయినో 2 సస్పిక్షన్స్ అంటే నాకు వచ్చినాయి. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన ఒకరంటారు, ఇంట్లో అరెస్ట్ చేసిన ఒకరంటారు. అవును, పోలీసులు వాళ్ళ చాకచక్యంతో అరెస్ట్ చేసిన ఒకరంటారు, ఆయన వైఫై పట్టించిందని ఒకరంటారు. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఉంది సార్ ఎక్కడ పట్టుకున్నా కూడా. ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు నిజంగా పట్టుకున్న ప్లేసు ఈ ఏదైతే ఇప్పుడు మనం డిస్ప్లేలు చూపించుతున్న ఈ యొక్క హార్డ్ డిస్క్లు కానీ ఈ సర్వర్స్ కానీ ఈ ల్యాప్టాప్స్ కానీ సీజ్ చేసినారంటున్నారు. సీజ్ చేసినప్పుడు ఇంత క్వాంటమ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళు విత్ ఇన్ నో టైంలో సీజ్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఆ మెటీరియల్ సీజ్ చేసినప్పుడు ఆ ప్లేస్కి ఆ మెటీరియల్ ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది, ఏ పర్పస్తో పోయింది, అండ్ దాని తర్వాత వెబ్సైట్లో మీరు సినిమాలు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎన్ని సినిమాలు ఎంత అప్లోడ్ చేసినారు. దీంట్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో నేను ఒక మాట అడుగుతా, హూ ఈజ్ ద కంప్లైనెంట్? అంటే చాలాసార్లు ఇండస్ట్రీ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్, కంప్లైంట్ వచ్చింది. ఈరోజు 300 కోట్ల రూపాయలు లేకపోతే 20 కోట్లు 40 కోట్లు 50 కోట్లు రవి అకౌంట్లో ఉన్నాయంటున్నారు కదా. హూ ఈజ్ ద విక్టిమ్? అంటే అతను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? అతని అకౌంట్లో 3.5 crores పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా. అంటే సినిమా ఇండస్ట్రీకి 22,000 ఒక మాట అంటాను సార్, 22,000 crores. 22,000 crores 22,000 crores ఎవరైనా ఎంత పోగొట్టుకున్నారు చెప్పండి?
అది కలెక్టివ్గా చెప్తున్నారు. మీకు ఒక క్వశ్చన్ నేను జనరల్గా అడుగుతాను. మీ వాచ్ పోయిందండి, మీరు కంప్లైంట్ ఇస్తారు. మీ వాచ్ పలానా చోట నేను వాచ్ కొనుక్కున్నా, నా వాచ్ ఖరీదు 20,000 రూపాయలు పోయింది, వెతికివ్వండి అంటారు. నీ సినిమా నువ్వు తీసినావు, నీ సినిమా వల్ల నువ్వు ఇంత నష్టపోయినావు, లీగల్గా నీకు కేసు ఎస్టాబ్లిష్ కావాలంటే నేను అడుగుతున్నా. ఇంత నష్టపోయినావు అని చెప్పిన వ్యక్తి ఎవరు? దానికి నిజంగానే వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఏమైనా ట్యాక్స్లు కట్టినారా? ట్యాక్స్ మనీ అయినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రాసెస్ లో వాట్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ they can present in they cannot present any proof. Only the thing is that whatever the database have been secured by the police, దాంట్లో 20,000 సినిమాలు ఉన్నాయి అండ్ దాని తర్వాత ఇంత డేటా ఉంది, ఇంతమంది యొక్క క్రెడెన్షియల్స్ మా దగ్గర ఉన్నాయి. క్రెడెన్షియల్స్ ఆయనే హ్యాక్ చేయడము ఒక వంతు అయితే, ఆ క్రెడెన్షియల్స్ మిస్యూజ్ చేసుకుంటే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని చర్య తీసుకోవాలి. Is it illegal to అంతమంది ఇన్ఫర్మేషన్ 50 లక్షల మంది సమాచారం వాళ్ళ దగ్గర ఉంది అంటున్నారు. సో ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఒకటి 50 లక్షల 5 కోట్ల సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు కూడా అంటే 50 lakhs పోలీసులు చెప్పిన దాని ప్రకారం 50 లక్షల మంది సమాచారం అతని దగ్గర ఉంది, సబ్స్క్రైబర్స్ సమాచారం అంటున్నారు. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒకటి అసలు సమాచారాన్ని అలా గ్యాదర్ చేయడం అనేది ఇస్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్, అట్ ద సేమ్ టైం అది రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. ఇంకా వీ డోంట్ నో, మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా అనేది జనరల్గా చెప్తున్నారు. టెక్నికల్గా నాకు తెలిసి నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మనము ఐబొమ్మలో లాగిన్ అవుతామో, లాగిన్ అయినప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరు వస్తుంది, ఆబ్వియస్లీ మీ ఫోన్ నెంబర్ వస్తుంది, ఆబ్వియస్లీ ఓటీపీ వచ్చింది, క్రెడెన్షియల్ క్లియర్ అవుతుంది. వెదర్ దట్ ఈస్ అన్ అఫెన్స్. ఈవెన్ నేను జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలని కూడా అది ఆ క్రెడెన్షియల్స్ నేను చేయాల్సిందే, పెట్టాల్సిందే. వెదర్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఒకటి అది అఫెన్స్ కాదు ఎప్పుడైతే దాన్ని మిస్యూజ్ చేసుకుంటారో. ఇప్పుడు నా బ్యాంక్ మేనేజర్ దగ్గర నా అకౌంట్ ఉంటుందండి, అకౌంట్ నెంబర్ ఉంటే పాస్వర్డ్ ఉంటుంది అని చెప్పేసి వాడు నేరస్తుడని మనం అనుకోనికి లేదు. నా అకౌంట్ నెంబర్ను, నా పాస్వర్డ్ని ఆ బ్యాంక్ మేనేజర్ మిస్యూజ్ చేసుకుని నా అకౌంట్లో ఉన్న డబ్బులు ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆయన విత్డ్రా చేసుకుంటే అది నేరం అవుతుంది. ఇప్పుడు 50 లక్షల మంది డేటా నా దగ్గర ఉన్నదని ఒక చిన్న ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ నుంచి నేను చెప్తున్నాను, అంటే అతన్ని పూర్తిగా మనం పాజిటివ్గా చూడగలుగుతామా? మీరు అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, పబ్లిక్ ఈజ్ సపోర్టింగ్ ఎ లాట్, నేను కాదని చెప్పను. బట్ ఈజ్ ఇట్ నార్మల్ ఒక పర్సన్, ఒక కామన్ పర్సన్ వితౌట్ ఎనీ పర్మిషన్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంతమందికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండడం అనేది ఇస్ ఇట్ నార్మల్? ఐ షుడ్ ఆస్క్ యు వన్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు ద స్టేట్. బ్యాంక్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది. నేను ఒక మాట దే నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ అక్వైరింగ్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్న విషయం నన్ను ట్రాక్ చేయాలంటే పోలీస్ విభాగానికి ఇంటెలిజెన్స్ కు తప్పు కాదు, అంటే పెద్ద సమస్య కాదు. నన్ను పోలీసు వాడు నన్ను ట్రాక్ చేస్తున్నాను అనడం అది తప్ప? అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు మనం కొన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు అవన్నీ చూసినా కూడా, ఇంత న్యూస్ వచ్చినా కూడా ఎవరెవరి మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. నిజంగానే ఒకవేళ అది చేసి దాన్ని మిస్యూజ్ చేస్తే నా ఇన్ఫర్మేషన్ మీద ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకొని మీరైనా మిస్యూజ్ చేస్తే